దసరా పండుగ సందర్భంగా నేటి నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ జరగనుంది. కనీ విని ఎరుగని రీతిలో ఉత్సవ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 286 ఈవెంట్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ ను నిర్వహించబోతున్నారు. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు, డ్రోన్స్ షో ఇలా ఒకటేమిటి ఎన్నో ఆకర్షణలు సిద్ధమయ్యాయి. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక స్టాల్స్ పెడుతున్నారు. విజయవాడ ఉత్సవ్ కు సర్వం సిద్ధమైంది. కృష్ణమ్మ తీరాన ఉన్న పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాలల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు జరగనున్నాయి. విజయవాడను పర్యాటకంగా, సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఆధ్వర్యంలో గొల్లపూడిలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. 40 ఎకరాల స్థలంలో కిడ్స్, అగ్రికల్చర్, డ్వాక్రా, టూరిజం, లైవ్ కాన్సర్ట్స్ జరుగుతాయి. భారీ స్థాయిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహించేందుకు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయాస్ మీడియాతో చేతులు కలిపింది. బికాజ్ ఆఫ్ వర్షం కావచ్చు, కొన్ని ఇష్యూస్ కావచ్చు, దానివల్ల కొంచెం వర్క్ డిలే అయింది. ఆ వర్క్ డిలే అవ్వడం వల్ల కొన్ని రేపు ఓపెనింగ్ గేట్, కొన్ని రైడ్స్, కొన్ని స్టాల్స్ రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాం. రేపు ఈవినింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ ఏరియా లాంచ్ అవుతుంది. 286 ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ వెన్యూస్ అండ్ ఇండియా లెవెల్లోనే ఇప్పుడు దాకా 11 days 11 కాన్సర్ట్స్ ఎక్కడ అవ్వలే. ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్సర్ట్ మారథాన్ అనౌన్స్ చేశాం. అలాగే పున్నమి ఘాట్లో 11 days 11 డ్రోన్ షోస్, అది కూడా ఇండియాస్ బిగ్గెస్ట్, ఇప్పటిదాకా ఎవరు చేయలే కంటిన్యూ డ్రోన్ షోస్. అలాగే 28వ తారీఖున బిగ్గెస్ట్ కార్నివల్ ఉంది బందర్ రోడ్లో 2000 మంది కళాకారులతో. ఇలా ఎన్నో స్పెషల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఈ ఫెస్టివల్లో. సో ఇందుకే దీన్ని వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ అన్నాం. ఇది ఈ సంవత్సరం జస్ట్ కటన్ రైజర్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్నేషనల్ యాక్ట్స్ కూడా వస్తాయి దీంట్లోకి. పున్నమి ఘాట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి లోకేష్ మొదటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 11 రోజుల పాటు రోజుకో విధంగా డ్రోన్ షో నిర్వహిస్తారు. ఆహారపు స్టాళ్లను 650 నుంచి 700 వరకు ఏర్పాటు చేస్తున్నారు. 70 అడుగుల ఈఫిల్ టవర్ పెడుతున్నారు. సినిమా ఈవెంట్లను నిర్వహించనున్నారు. టూరిజం ప్రమోట్ చేసేందుకు విజయవాడ ఉత్సవ్ ఎంతో ఉపయోగపడుతోందని నిర్వాహకులు భావిస్తున్నారు. కొండపల్లి ఖిల్లా, మూలపాడు నగరం వనం, ఫెర్రీ ఘాట్, బెరం పార్కు, భవానీ ఐలాండ్ మరింత మందికి తెలియజేస్తామని అంటున్నారు. కూడా విజయవాడ ఉత్సవ్ జరుగుతుంది. విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. దాంట్లో భాగంగా 287 ఈవెంట్స్ అనేది ఈ 11 రోజుల్లో జరుగుతున్నాయి. సో ఇదందరూ కూడా చుట్టుపక్కల విజయవాడ సరౌండింగ్లో ఉన్నవారు, అలాగే రాష్ట్రం నలుమూలలో ఉన్నవారు కూడా అమ్మవారిని దర్శించుకొని ఇక్కడున్న ప్రముఖ పర్యాటక ప్లేసెస్ని చూసుకుంటూ ఇక్కడున్న ఈవెంట్స్ని అన్ని బాగా చూసుకొని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. విజయవాడ ఉత్సవ్ను ఘనంగా నిర్వహిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. మొదటిసారి దేశంలో ప్రకాశం బ్యారేజ్ పైన కిలోమీటర్ పొడవు ఫైర్ వర్క్ షో అనేది ఇప్పటివరకు ఎక్కడా చేయలే. ఫస్ట్ టైం మనం విజయవాడలో అది కూడా మనం చేయబోతున్నాం. ప్రతిరోజు అమ్మవారి అలంకారాన్ని ఏదైతే మరి ప్రతిరోజు ఒకరోజు సరస్వతిగా, ఒకరోజు గాయత్రిగా, ఒకరోజు అన్నపూర్ణగా ఏదైతే వివిధ అలంకారాలు అమ్మవారికి జరుగుతాయో ఆ అలంకారాన్ని ఆకాశంలో డ్రోన్ల ద్వారా అవన్నీ కూడా ప్రదర్శించబోతున్నాం. విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖ స్థలాలు కానివ్వండి, సరౌండింగ్ క్షేత్రాలు కానీ, ప్రముఖుల యొక్క చిత్రాలన్నీ కూడా డ్రోన్స్ ద్వారా ప్రతిరోజు ఒక డ్రోన్ షో జరగబోతోంది. ప్రముఖ గాయకుడు కార్తీక్ గాని, సునీత గారు, మణిశర్మ గారు, ఇటువంటి అనేక మంది, రామ్ మిరియాల్ గారు, వీరందరూ కూడా వస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెప్యూటెడ్ బ్యాండ్స్ ఏదైతే మరి ఈషా, జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్ గారి బృందం ఏదైతే ఉందో వారందరూ కూడా వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. అందరూ కూడా రండి, అమ్మవారి దసరా ఉత్సవాల్లో, ఈ విజయవాడ ఉత్సవంలో భాగస్వాములు కండి. జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అనుభూతిని మీరు తప్పనిసరిగా పొందుతారన్న హామీని మేము అందరం కూడా ఇస్తున్నాం.